వెలుగు సంబంధులు, ఆత్మ సంబంధులు పరలోక రాజ్య వారసులు అవుతారు. ఎవరైతే మరి దివిటి వలె వెలిగించబడుతూ బుద్ధిగల కన్యకల వలె మరి ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడతారో వారు పెళ్లి కుమారుని ఎదుర్కొంటారు. వారికి పరలోక రాజ్యం ఉంటుంది. మరి ఆ యొక్క నిత్య రాజ్యములో స్థానం అంటుంది. యుగ యుగములో మరి ప్రభు అయిన క్రీస్తు అదే యొక్క దేవుని గొర్రెపిల్లతో మనము దేవుని రాజ్యంలో ఉంటాం. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మనకు సంఘములు ఇస్తున్నాడు. ఏంటంటే ఆ సంఘం అంతా ఒక దీపస్తంభం లాగా ఉండాలి, వెలిగించబడుతుండాలి. ఆరిపోయిన దీపస్తంభంగా ఉండొద్దు, ఆరిపోయిన ఆ దీపము గా ఉండొద్దు. కానీ ఏ సంఘం అయితే వెలిగించబడుతున్నటువంటి సంఘం ఉంటుందో ఆ సంఘము పెళ్లి కుమారుని ఎదుర్కొంటుంది. ఆ సంఘము దేవరాజ్యంలోనికి చేర్చబడేలాగా చేస్తుంది. కడబూర స్వరం వినిపించేలాగా చేస్తుంది. దేవుడు నాకు ఇచ్చిన దర్శనం కూడా అదే. మొన్నటి దినమున ఆ దీపస్తంభమును నిన్న ఆదివారం దినమున చూపెడుతూ అందులో కొన్ని దీపములుంటే ఆ దీపములు వెలిగించబడటాన్ని దేవుడు చూపెట్టాడు. ఇదిగో నా కుమారుడా, ఈ సంఘము వెలిగించబడుతుంది, సంఘము వెలిగించబడుతుంది, దేవుని రాజ్యములో చేర్చబడే సంఘం అని దేవుడు నాతో క్లియర్ గా మాట్లాడాడు. సో దయచేసి ఈ యొక్క మనం లైవ్ ఈ యొక్క అపోస్టల్ రమేష్ పాల్ మనం తప్పకుండా ఇస్తాం కనుక మీరు అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరి అతి త్వరలో ఎవ్రీ డే వీఆర్ గోయింగ్ టు కండక్ట్ దట్ లైవ్ in this YouTube channel. May God bless you. And also, if you want support for this ministry, if you are led by the Holy Spirit of God, if you want to give offerings for the Lord's work, you can give. I'm giving that QR code. So may God bless you. Praise the Lord. Through that Google Pay or Phone Pay, you can give offerings. If you want to willingly give to for the Lord's work. God bless you. Praise the Lord.